తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025వ సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపెట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా. మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. మరి ద్వాదశ రాశిలో గురుగారు ముందుగా మేషరాశి, మరి మేషరాశి వాళ్ళకి ఈ 15 రోజులు కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళకి చక్కని అనుకూలత కనిపిస్తుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీళ్ళకి వ్యాపారాలలో అధిక లాభాలను కలిగిస్తుంది. ఫస్ట్ ప్రతి మనిషి చూసేది వ్యాపారం చూస్తాడు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం. వీటిల్లో రాహు బాగున్నప్పుడు మెస్మరిజం అనమాట. రాహు లాభంలో ఉంటే మెస్మరిజం. అలాగే రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి ఏం చేస్తాడంటే రాహువు పదవీ యోగాలు, అంటే ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వడము, లేదా ఈ జిల్లాలకు అధ్యక్షులుగా, ఈ రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఒకళ్ళొకళ్ళు ఇలాగా పదవులు రావడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి వ్యాపారాలలో ముఖ్యంగా ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు తప్ప మిగతా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు, వ్యాపారం గురించి వచ్చింది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏ వ్యాపారాలు అనుకూలిస్తాయో అది తెలియచేయండి. మనకి శుక్రుడు సక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత కిరాణా షాపులు, బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, తర్వాత ఈ యొక్క మొత్తము స్పైసెస్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్, ఇలాంటి బిజినెస్లు, ఫ్యాన్సీ స్టోర్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ బాగుంటాయి. అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తగా సెటప్ చేయడము, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ బిజినెస్లు బాగుంటాయి. అయితే రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బిల్డర్లు చాలా మనం అప్పులు తెచ్చి కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్లాట్లు అమ్మడం లేదండి అని. అది బుధుడి యొక్క ట్రాన్సాక్షన్ ఇంకా జరుగుతుంది. కస్ప పీరియడ్లో బుధుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ వ్యాపారాలలో ఈ మేషరాశి వారు ముందుకెళ్తూ ఉంటారు. అంటే మాక్సిమం అన్ని వ్యాపారాలు కూడా అనుకూలించే పరిస్థితులే ఉన్నాయి. ఒక ఇనుము సంబంధించి, ఇనుము, ఐరన్, స్టీల్స్ కొంచెం దెబ్బతింటుంది అనమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు, రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు చాలా బాగుంటుంది. పంటలు కూడా కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు. ఈ యొక్క మిరపకాయలు, తర్వాత ఈ యొక్క
ఇవి టమాటాలు ఇలాంటి ఉల్లిపాయల్లో మంచి లాభం తీస్తున్నారు. అంటే కేవలం నా వరియే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్షం రోజుల్లో కూడా వీళ్ళు ఎక్కువ ఆదాయం ఉల్లిపాయల్లో వచ్చింది. ఏ రైతు కూడా లాస్ అవ్వాల. కమర్షియల్ క్రాప్స్ పెంచుతున్నారు. సో రైతులు గతంలో చేసినటువంటి అప్పులు ఉంటాయి, వ్యక్తిగతమైన అప్పులు, ప్రైవేట్ పర్సన్స్ దగ్గర, బ్యాంకుల దగ్గర చేసినటువంటి అప్పులు ఉంటాయి. ఈ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. తర్వాత అది కాస్ట్లీ గ్యాడ్జెట్స్, ఖరీదైనటువంటి వస్తువులు ఈ రైతులు కొంటారు. అలాగే రైతుల పరిస్థితి బాగుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి, సంతానానికి సంబంధించి మనకి వీళ్ళంతా కూడా సంతానం కూడా బ్రహ్మాండంగా పుంజుకుంటారు. వాళ్ళు ఖరీదైనటువంటి చదువుల్లోకి డొనేషన్స్ కట్టి వెళ్ళేటటువంటి స్థాయి కూడా వీళ్ళకి వస్తుంది. అయితే మన ఈ రవి వృషభ రాశి సంచారం వల్ల కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అంటే ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, సో ఐసైట్ అన్నీ కూడా. సో ఇది డెఫినెట్గా కస్ప పీరియడ్లో ఉన్నాడు రవి, మిథున రాశికి మధ్యలో కస్ప పీరియడ్లో ఉన్నాడు కాబట్టి ఈ కారణాలుగా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు కూడా బాగుంటారు. అండ్ ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతోంది ప్రస్తుతం, కొత్తగా వచ్చింది వీళ్ళకి. ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని వసతులు బాగున్నా, అన్ని ఫెసిలిటీస్ బాగున్నా కూడా వీళ్ళకి ఏమైనా ఉంటాయంటే మనస్సు కొంచెం నీరసంగా, డిస్కరేజ్ చేసేటటువంటి విధంగా ఉంటాయన్నమాట. కొన్ని పనులు లేట్ అవ్వడము, లేట్గా అవుతున్నాయి కదా అని చెప్పేసి డిస్కరేజ్ అయ్యే పని మానేయకూడదు. వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. తర్వాత ఈ యొక్క గురుడు మిథున రాశి సంచారంలో 3వ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అధికమైనటువంటి ఖర్చు, బంధుమిత్రులందరూ కూడా రావడం, ఆ బంధుమిత్రులందరూ కూడా వీళ్ళు రిసీవ్ మంచిగా చేసుకోవడము, సో ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ యొక్క పక్షం రోజులు కూడా వీళ్ళ తీర్థయాత్రలు ఇవన్నీ కూడా తిరగడాలు, ఇంకా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొంటారు మేషరాశి వారు. అండ్ మేషరాశి వారికి చాలామందికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా వీళ్ళు ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం తీరుతాయి ఈ మేషరాశి వారికి. ఆల్రెడీ ఫారిన్ వెళ్ళేటటువంటి సడన్గా ఫారిన్ ట్రిప్స్ కూడా వాళ్ళు తగులుతాయి అన్నమాట. కాబట్టి ఈ మేషరాశి వారికి ఒక్కటేంటంటే మనకి ఈ యొక్క కేతువు మనకి పంచమ స్థితిలో ఉండడం వల్ల, సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లల నుంచి ఎక్కువ ఇబ్బంది పెట్టడం. కేతువు ఎక్కడుంటే అక్కడ వీళ్ళు అల్లరి చేయడం. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని మనం వదిలేస్తాం, వాళ్ళ కింద పడడం, దెబ్బలు తినడం, ఏడిపించడం. సరే డాడీ బైక్ ఇవ్వు అంటాడు, పోనీ తండ్రి ఇస్తాడు. వీడు దాని ఫ్రెండ్స్ ముగ్గురిని త్రిబుల్స్ వేసుకుని వెళ్తాడు. పోలీసుడు ఊరుకోడుగా ఆయన పట్టుకుంటాడు కదా, పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద కేసు కాదు, వీళ్ళకి పేరెంట్స్ కూడా తిడతారుగా. ఈ రకమైన స్కూల్లో అల్లర్లు, ఇట్లా రకరకాలు. ఇక మ్యారేజ్ వయసుకు వచ్చినటువంటి వాళ్ళు, వివాహ వ్యవస్థ కూడా వీళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు రౌడీల పిల్లల్ని, ఎమ్మెల్యే పిల్లల్ని, రాజకీయ నాయకుల పిల్లల్ని ఎలూప్మెంట్ తీసుకెళ్ళిపోతారు, లవ్ మ్యారేజెస్ బాగానే ఉంది. కానీ తల్లిదండ్రులని పట్టుకుంటారు కదా వాళ్ళు, గొడవలు. అంటే ఏంటంటే పిల్లల వల్ల బ్రహ్మరాక్షసులు అయిపోతారు ఈ మేషరాశి వారి పిల్లలు. వాళ్ళ వల్ల పంచమ స్థితిలో ఈ ఏకంగా ఒకటి సరిపోదన్నట్టు ఈ కుజుడు కేతువు ఇద్దరు కలుస్తున్నారు అనమాట. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ క్రీడలలో వీళ్ళు రాణిస్తారు. ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో పిల్లలు, అటువంటి వాళ్ళు ఈ పక్షం రోజులు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మేషరాశి వారు అన్ని విధాలుగా బాగుందన్నమాట అమ్మ. తర్వాత సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళకి సన్మానాలు. సినిమా యాక్టర్లు, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే లేడీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, శుక్రుడు బలం ఎక్కువ ఉంది కాబట్టి మనకి హీరోయిన్స్ బాగా సెటిల్ అవ్వడము. అలాగే మీడియా రంగము, యాంకర్స్ అండ్ సినీ ఇండస్ట్రీలో లేడీస్కి ఎక్కువగా ఉపయోగపడడం అనేటటువంటిది ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదండి, మరి అక్కడైనా ఎక్కడైనా గవర్నమెంట్లో డబ్బు లేదండి అనే వాళ్ళకి కూడా ఈ మేషరాశి ఉద్యోగస్తులకు మాత్రం అన్ని డబ్బులు వచ్చేస్తాయి. అయితే మీరు నన్ను ఒకటి అడగొచ్చు, ఏంటండి మేషరాశి వాళ్ళకి ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ జీవో వచ్చినప్పుడు మొత్తం అన్ని రాశులకు వస్తే రాదు అలా. ఎందుకంటే కాలేజ్ హాస్టల్స్ చూడండి, కాలేజ్ హాస్టల్స్లో, యూనివర్సిటీలలో
కొంతమంది సెక్టార్ పిల్లలకే వాళ్ళు ఫేజ్ వారీగా డబ్బులు వేస్తూ ఉంటారు. అదేంటంటే మిగతా రాశుల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు అనమాట. సో మేషరాశి వారు నెక్స్ట్ విడతలో వాళ్ళకి వేస్తారు అట్లా. ఓకే. సో ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వీళ్ళకి లభిస్తాయి మేషరాశి వారికి. గురుగారు, మరి మేషరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది, కాకపోతే పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందులు అంటూ ఉన్నారు. మరి వీళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? మన కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత చిత్రవర్ణం అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే గరిక గడ్డితో వినాయకుడికి ఓం గణపతయే నమః అంటూ గణేష్ మహారాజ్కి చేయాలి. తర్వాత ఈ యొక్క కుడుములు కానీ అటుకులు కానీ వినాయకుడికి దానం చేసుకోవాలి, వినాయకుడికి ప్రసాదంగా ఇవ్వాలి. అండ్ అది పేదవాళ్ళకి ఈ అటుకులు కుడుములు గుళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి దానం చేస్తే సరిపోతుంది, ప్రసాదంగా. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి రావి చెట్టును పెంచుకోవాలి. రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, పైన కొమ్మల్లో శివుడు ఉంటాడు. కొమ్మలన్నీ కూడా బ్రాంచెస్ చిన్న చిన్నవంతా కూడా సకల దేవతలు. అందువల్ల ఇది చాలా మంది రావి చెట్టే కదా అని చాలా ఈజీగా, రావి చెట్టు ఇంట్లో పెంచుకోవద్దు అంటుంటారు కదా. బ్రహ్మదేవుడు రావి చెట్టుకు పూజ చేస్తే చెట్లతో బిల్డింగ్ పోతుందని, అందువల్ల రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయమంటున్నాం. ఎక్కడ చేసినా పర్లేదు. వీళ్ళు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పక్షం రోజుల్లో ఒక పని అవ్వాలి అని అనుకున్న వాళ్ళు చిన్న కుండీలో పెంచుకొని దానికి పూజ ఇంట్లో చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని ఆ తర్వాత బయట పాతేయచ్చు, గుళ్ళో పెట్టి. ఎందుకు రోడ్ల పైన కూడా పాతొచ్చు కదా, పాతితే మనకే చెట్లు బాగుంటాయి కదా, గుళ్ళో పెట్టేయచ్చు, బయట చెట్లు వేయచ్చు. రావి చెట్టు వల్ల చాలా ఉపయోగం. ఇది గురు చరిత్రలో క్లియర్గా చెప్పారు. అందువలన గురువారం నాడు అమావాస్య రోజున పూజ చేస్తే ఇంకా చాలా మంచిది దీంట్లో అన్నమాట. ప్రతి గురువారం కూడా ఈ యొక్క రావి చెట్టుకి పూజ చేసిన, శనివారం నాడు 108 ప్రదక్షిణాలు, మిగతా రోజుల్లో 5 రోజులు సరిపోతుంది. 5 ప్రదక్షిణాలు. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.